రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో వివిధ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపుల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తాగునీటి సౌకర్యాలు, తగు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్లు, కార్యక్రమం లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. జూన్ 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్ పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణాసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణపై జాతీయ జెండాలతో మార్చ్ పాస్ట్ ఉండనుంది. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే స్టాళ్ల ఏర్పాటు, చిన్నపిల్లలకు గేమింగ్ షోలు ఏర్పాటు చేశారు.